అందరికీ ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ప్రేమ్ గాస్పెల్ వాయిస్. సో ప్రీవియస్గా అంటే బైబిల్ స్టోరీస్లో భాగంగా ఇది సెకండ్ వీడియో అనమాట. ప్రీవియస్ ఆల్రెడీ ఎల్కనా హన్నా పెనిన్నా ఆ స్టోరీ చేశాను. సో ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఈ స్టోరీ అయిపోయిన తర్వాత ఆ స్టోరీని కూడా మీరు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది సెకండ్ వీడియో అనమాట. సెకండ్ వీడియో వచ్చేసరికి ఎలీషా అండ్ సిరియా రాజు, ఇస్రాయేలు రాజు. సో ఈ ముగ్గురు మధ్యన ఉన్నటువంటి స్టోరీ అనమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే ఎంటర్ అయిపోదాము. సో సిరియా రాజు ఇస్రాయేలుతో యుద్ధము చెయ్యవలని అనుకొని ఆయన సేవకులతో ఆలోచన చేస్తూ ఉంటాడనమాట. అంటే సిరియా రాజు ఇస్రాయేలీలతో యుద్ధం చేయాలని అనుకుంటాడు. సో అలా అనుకున్న దాన్ని క్రియలోపంలో చూపాలని చెప్పేసి సేవకులతోటి డిస్కషన్ చేస్తూ ఉంటాడనమాట. ఏమని డిస్కస్ చేస్తూ ఉంటాడంటే, ఫలానా ప్లేస్లో అంటే పర్టికులర్ ప్లేస్లో ఇస్రాయేలీలు ఉంటారు. సో వాళ్ళని ఈరోజు నైట్ అయిపోయేలోగా మనమందరం కూడాను కట్టడి చేసేయాలి అన్న పన్నాగం పన్నుతూ ఉంటారనమాట. సో అది ఏం చేస్తారంటే, అది వింటారు కదా, ఆ స్టోరీ జరుగుతూ ఉంటుంది. సో ఆ స్టోరీ ఇస్రాయేలు రాజునకు తెలుస్తుంది. ఆ ఇస్రాయేలు రాజునకు ఎలా తెలుస్తుందంటే, అక్కడ దేవుని యందు నమ్మకంగా పని చేస్తున్నటువంటి ఎలీషా ప్రవక్త ఉంటాడనమాట. సో ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క సంభాషణను ఎలీషా ప్రవక్త ఇస్రాయేల్ రాజుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో రేపు ఫలానా ప్లేస్లో యుద్ధం జరుగుతుంది, మీరు అటు సైడ్ వెళ్ళొద్దు, ఇన్ కేస్ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళందరినీ ఇటువైపు మార్చేసుకోండి అని సలహాలు ఇస్తూ ఉంటాడనమాట. ఎవరికి? ఇస్రాయేలు రాజుకి సలహాలు ఇస్తూ ఉంటాడు. సో అదేవిధంగా ఇస్రాయేలు రాజు ఎలీషా ప్రవక్త యొక్క మాటలు విని వారి యొక్క జనాంగాన్ని రక్షించుకుంటూ ఉంటారనమాట. సేమ్ అదేవిధంగా మళ్ళీ సిరియా రాజు అటాక్కి ప్లాన్ చేయడం, అదేవిధంగా మళ్ళీ ఎలీషా ప్రవక్త ఇస్రాయేల్ రాజు చెప్పడం, అలానే ఆ సిరియా యొక్క ప్లాన్ అటువంటిది ఫ్లాప్ అవ్వడం, ఇలా జరుగుతూ వస్తుందన్నమాట. సో ఒకసారి చేశాడు, 2 సార్లు చేశాడు, 3 సార్లు చేశాడు. ఇలా ప్రతిసారి జరుగుతూ వస్తుంటే ఇంకా సిరియా రాజుకు ఎక్కడ లేనంత కోపం వచ్చేస్తుంది. అప్పుడు సేవకుల సభలో ఏమంటాడో తెలుసా? సో మన దాంట్లోనే ఎవరన్నా ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని చేరవేసే వాళ్ళు, అంటే మన ప్లాన్స్ని చేరవేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడనమాట. సో అప్పుడు సభలో ఉన్నటువంటి ఒక సేవకుడు అంటాడు, రాజా, ఎవ్వరు కూడాను సమాచారాన్ని చేరవేయట్లేదు. అక్కడ ఎలీషా అనే ప్రవక్త అనే ఒక ఆయన ఉన్నాడు. సో మన మందిరంలో జరిగేటువంటి ప్రతి సంభాషణను, ప్రతి మాటను కూడాను ఇస్రాయేలు రాజుకు చెప్పేస్తున్నాడు. ఓకేనా? ఇస్రాయేలు రాజుకు చెప్పేస్తూ ఉన్నాడు. సో ఇస్రాయేలు రాజు వారి యొక్క ప్రజలను కాపాడుకునేటువంటి పనిలో ఉన్నాడు. సో ఆల్రెడీ మనం అటాక్ చేస్తున్నట్లు ముందుగా తెలుస్తుంది కాబట్టి ఈజీగా ఆ ప్లేస్ నుండి షిఫ్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు అని చెప్తాడు అనమాట. సో అదేవిధంగా అంటే అప్పుడు సిరియా రాజు చాలా కోపోద్రేకంతో ఎవరు ఎలీషా పాత్రుడు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా నా కళ్ళ ముందుకు తీసుకొని రండి అని చెప్తాడనమాట, అని ఆజ్ఞ ఇస్తాడనమాట. సో అదే విధంగా ఆ సైనికులు ఉంటారు కదా, సైనికులు అందరూ కలిసి కూడాను ఎలీషా పాతుని తీసుకుని రావడం కోసం వెళ్తారు. సో ఆయన ఎక్కడుంటాడంటే, మనకి ఎలీషా పాతుని తీసుకురావడం కోసం వెళ్తాడు. ఆయన దోతానులో, ఓకేనా, దోతానులో ఉన్నాడని సమాచారం వస్తుంది సైనికులకి. సో అదేవిధంగా రాత్రికి రాత్రి వాళ్ళ యొక్క రథాలను, వారి యొక్క గుర్రాలను ఏ పట్టణంలో అయితే దోతాను పట్టణంలో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో ఆ పట్టణం చుట్టూ కూడాను ఈ యొక్క సిరియా సైన్యం అంతా కూడాను చుట్టుముట్టేశారు. అంటే నలుదిక్కుల నుండి చుట్టుముట్టేశారు అనమాట. సో ఎలీషా పాతు ఏం చేశాడంటే, ఇంకా అంతా నైట్ అంతా కూడాను చుట్టుముట్టేశారు కదా. సో ఇప్పుడేం జరిగిందంటే, ఎలీషా పాతు ఆయన సైనికుడు వాళ్ళిద్దరూ ఉన్నారు కదా. సో పెందల కడనే ఎలీషా యొక్క పనివాడు, ఓకేనా, ఎలీషా యొక్క పనివాడు పెందల కడనే నిద్ర లేచి చూస్తాడనమాట. చూసిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి దృశ్యం, అంటే ఒక భయానకమైనటువంటి దృశ్యాన్ని చూస్తాడు. ఆ దృశ్యం ఏంటో తెలుసా? అక్కడ ఉండేటువంటి ఆ నలుదిక్కుల కూడాను సిరియా సైన్యం అంతటా కూడాను వ్యాపించేసి ఉంటారు. అంటే చుట్టుముట్టేసి, అంటే అటాక్కి సిద్ధంగా ఉన్నట్లు చుట్టుముట్టేసి ఉంటారు అనమాట. సో అది విని
ఇంకా ఆల్మోస్ట్ ఆ పనివాడికి గుండె ఆగిపోయినంత పరిస్థితి అయిపోయిందనమాట. ఎందుకంటే చుట్టూ నలుదిక్కులా చూస్తే సిరియా సైన్యం, ఇక్కడ చూస్తేనేమో ఎలీషా ఒకడే ఉన్నాడు, ఎలీషాతో పాటు ఆ పనివాడు కూడా ఉన్నాడు. సో వెంటనే నిద్రపోతున్నటువంటి ఎలీషా దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు అనమాట, ఎలీషా నా ఏలినవాడా, మన చుట్టూ కూడాను సిరియా సైన్యం చుట్టుముట్టేసింది నలుదిక్కులా, మనం ఎటు వెళ్ళడానికి కూడా ఆస్కారం అనేటువంటిది లేదు, ఎటు వెళ్ళడానికి ఆస్కారం అనేటువంటిది లేదు. సో కన్ఫామ్గా మనం ఈరోజు సిరియా సైన్యం యొక్క చేతుల్లో చనిపోవడం అనేటువంటిది తథ్యం అని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఎలీషా ప్రవక్త నార్మల్ పీపుల్ లాగా టెన్షన్ పడలేదు. ఎందుకంటే ఎలీషా నమ్ముకున్నటువంటి దేవుడు ఆ బలగం మొత్తాన్ని కూడా నాశనం చేసేటువంటి శక్తిమంతుడు, ఈ లోకాన్ని శాసించేటువంటి శక్తిమంతుడు ఉన్నాడు కనుక సో ఎలీషా ఏమాత్రం కూడాను భయపడలేదు. సో భయపడకపోగా అతని పనివాడైనటువంటి వానికి ఏమిస్తున్నాడంటే అతని పనివాడికి అతని పనివాడికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎలా అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు కదా సైన్యం, సిరియా సైన్యం ఉంది కదా, ఆ సైన్యాల కంటే మన గొప్ప మహాసైన్యం మన చుట్టూ ఉంటుంది. సో మన చుట్టూ ఉంటుంది అనమాట. సో ఆ సైన్యం నీకు కనపడదు. సో అప్పుడు దేవుడు ఎలీషా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? సో ఆ మాట చెప్పంగానే సో దానికంటే ముందుగా ఎలీషా చెప్పాడు కదా ఈ మాట. సో ఆయన చాలా ఫన్నీగా తీసుకున్నాడు. ఇదేంటి, చూస్తేనేమో మన తరపున ఎవ్వరు మాట్లాడడానికి లేరు, ఎవరు యుద్ధాలు చేయడానికి కూడా లేరు, సిద్ధంగా లేరు. సో అలాంటిది ఎలీషా ప్రవక్త ఏంటి ఇలా మాట్లాడుతుందని తనలో తాను అనుకుంటూ ఉండుండొచ్చేమో బహుశా. సో అది గ్రహించినటువంటి ఎలీషా ప్రవక్త కదా ఒక మాట అన్నమాట, దేవా యెహోవా వీడు చూసినట్లు వీడి కన్నులు మూసివేయండి అన్నాడు. అంటే అక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే ఆ దేవుడు ఆ పనివాని యొక్క కళ్ళు మూసివేసేసాడు అనమాట. అదేంటి దేవుడు అంటే ఎలీషా ప్రవక్త ప్రార్థన చేశాడు, ప్రార్థనకు జవాబు వచ్చింది, ఆ జవాబు కారణంగా పనివాని యొక్క కళ్ళు మూసుకుపోయినాయి. సేమ్ అదే ఎలీషా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనో తెలుసా? దేవుడా యెహోవా సేమ్ వీడి ఆత్మీయ కన్ను అంతరంగంలో ఉన్నటువంటి కళ్ళు తెరువుమయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. సో అంతే, భౌతికాయంగా ఉన్నటువంటి కళ్ళు మూసుకుపోయినాయి, అంతరంగంగా అంటే ఆత్మీయ కళ్ళు అనేటువంటివి తెరుచుకున్నాయి అనమాట. అంతే జరిగిన సిచ్యువేషన్ అది. సో ఇప్పుడేం జరిగిందంటే చాలా అద్భుతమైనటువంటి చాలా అంటే ఒక ఎనర్జెటిక్ అనేటువంటి ఒక వెయ్యి ఏనుగుల బలం వేస్తే ఎలా అయితే ఉంటుందో అలాంటి అద్భుతమైన శక్తి పొందుకున్నాడు ఆ యొక్క పనివాడు. సో ఆ దృశ్యాన్ని చూస్తున్న వెంటనే ఏమవుతుంది తెలుసా? ఆ దృశ్యం ఏంటంటే ఆ సిరియా జనులు అందరూ కూడాను చుట్టుముట్టేశారు కదా. సో దానికంటే ముందుగానే అంటే ఆ సైన్యముల కంటే ముందుగా ఆ చుట్టూ కూడాను అగ్ని రథాలు దేవుడు కావలి అంటే ఈ ఎలీషా యొక్క కావలిగా ఉంచేశాడు. సో వాళ్ళు దాటడానికి వీలు లేకుండా ఆ చుట్టూ కూడాను అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఎవడైనా అడుగు ముందుకేస్తే తెగ నరిగేటువంటి శక్తి కలిగిన దేవుడు ఆ యొక్క పనివారంతటిని అంటే ఆ యొక్క యుద్ధ వీరులందరినీ కూడాను చుట్టూరా ఉంచేశాడు. ఇంకంతే పనివాడికి అర్థమైపోయింది. సో మనం ఒంటరిగా లేము, ఓకేనా? సో కొన్నిసార్లు కూడాను మనం కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాము. సో మన నలుగు దిక్కులో కూడా ఎటువంటి నుంచి సహాయం రావడానికి ఛాన్సెస్ లేకుండా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? మనం ఎవరి దగ్గర నుంచి సహాయం ఆశిస్తూ ఉంటామో వాళ్ళ దగ్గర నుంచి సహాయం రావడం లేట్ అవ్వడం కాదు, కొన్నిసార్లు రావడం కూడా ఇష్టంగా ఉండరు అనమాట. సో అలాంటి సమయంలో మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ సిచ్యువేషన్లో నుంచి కూడా మనం బయటపడేటువంటి స్థితి. ఒక విషయంలో చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఎలీషా ప్రవక్తకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఎటు పోవడానికి వీలేదు. అంటే పరిస్థితులు అంతా కూడాను తారుమారు అయిపోయినాయి అనమాట. పరిస్థితులన్నీ కూడా ఎటువంటి పరిస్థితి లేదు, తప్పించుకోవడానికి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్స్లోకి ఎలీషా మరియు అతని యొక్క పనివాడు వెళ్ళిపోయారు అనమాట. కానీ ఆ పరిస్థితులను తారుమారు చేయగలిగే దేవుడు మనకున్నాడనే నమ్మకం ఎలీషాకు ఉంది. అదేవిధంగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏమని చేశాడు తెలుసా? దేవుడా ఈ సైన్యం అంతటికి కూడాను, ఓకేనా, సిరియా సైన్యం అంతటికి కూడాను అంధత్వము కలుగజేయమని చెప్పాడు అనమాట. అంటే ఏంటిది? అండ్ అందరూ కూడాను గుడ్డివారు అయిపోయారు,
ఓకేనా, అందరినీ గుడ్డివారు అయిపోయాడు. సో ఈజీగా ఎలీషా ప్రవక్త ప్రార్థన చేయడం, ఎందుకని ఈజీగా ప్రార్థన చేయగలిగాడు అంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచగలిగాడు కాబట్టి ఈజీగా ప్రార్థన చేశాడు. అంటే ద కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ ఎలీషా, అంటే ఆ కమ్యూనికేషన్ ఎలా ఉందంటే ఇద్దరికి ఒక ఫ్రెండ్ లాగా, అంటే ఒక తండ్రి కొడుకుల సంబంధం కలిగి ఉంటారు కదా. అంటే కొడుకు అడిగిన వెంటనే తండ్రి ఎలా ఉంటాడు, సో ఇచ్చే విధంగా ఉన్నాడు కదా. అలానే ఫస్ట్ ఇలా ఏం చేశారు, అతనికి కళ్ళు పోవాలని ప్రార్థన చేశాడు, ఆత్మీయ కళ్ళు తెరుచుకోవాలని ప్రార్థన చేశాడు. ఆటోమేటిక్గా ఆత్మీయ కన్నులు కూడా తెరుచుకున్నాయి అనమాట. సో ఇప్పుడు అదే ఎలీషాపాతు ఏం చేస్తున్నాడంటే సిరియా సైన్యం అంతటి కూడా అంధత్వం కలిగి ప్రార్థన చేశాడు. సో అదేవిధంగా కొడుకు ప్రార్థించిన రీతిగా తన తండ్రి అయిన యెహోవా ఏం చేశాడు, ఆ సిరియా యొక్క సైన్యం మొత్తానికి కూడాను అంధత్వం కలుగజేశాడు. సో కలుగజేసిన వెంటనే వాళ్ళు ఎటూ తోచని పరిస్థితిలో ఉన్నారు. సిరియా యొక్క సైనికులు ఎటూ తోచని పరిస్థితిలో ఉన్నారు. సో ఆ పరిస్థితిలో ఎలీషా ప్రవక్తకి ఛాన్స్ ఉంది, వాళ్ళని చంపేంత ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు ఎలీషాపాతు అలా ఆలోచించలేదు. అంటే శత్రువుని క్షమించగలిగేటువంటి మనసు కూడాను, అంటే ఎలీషాపాతుని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళను కూడా క్షమించేటువంటి క్షమాగుణం కలిగి ఉన్నాడు అనమాట ఎలీషాపాతు. సో అదేవిధంగా అందరికి కూడాను అంధత్వం కమ్ముకున్న వెంటనే ఎటు వెళ్ళనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో దాని తర్వాత ఎలీషాపాతు అంటారు, మీరు ఎవరి కోసమైతే వచ్చి ఉన్నారో నేను వారి దగ్గరకు తీసుకుని వెళ్తాను అని ఎలీషాపాతు అంటాడు అనమాట. ఓకేనా, ఎలీషా ప్రవక్త అంటాడు. అదేవిధంగా వాళ్ళు ఇశ్రాయేలు షోమ్రోనులో ఉంటాడు. షోమ్రోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలు దగ్గరకు ఈ సిరియా సైన్యం మొత్తాన్ని కూడాను ఎలీషాపాతు తీసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. సో వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు రాజు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి ఏమంటాడు తెలుసా, ఎలీషా ప్రవక్త చెప్పు, వీళ్ళని ఏం చేద్దాం, చంపేద్దామా లేకపోతే శిక్షిద్దామా అని అన్నట్లు చెప్తాడు అనమాట. దానికి ఎలీషాపాతు ఏమని సమాధానం ఇస్తాడో తెలుసా, ఆ సమాధానమే నీకు నాకు కూడా కావాలన్నమాట. సో అక్కడేంటి, అంతమంది శత్రువులు ఉన్నారు, అంత చుట్టూ కూడా వాళ్ళందరూ కూడాను శత్రువులు ఉన్నారు. వారందరినీ ఇశ్రాయేలు రాజునకు ఎవరినైతే చంపుదామని వచ్చి ఉన్నారో వారి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు అనమాట. సో అయితే అక్కడ ఇప్పుడు ఆయనకు ఇశ్రాయేలు రాజుకున్నది ఓన్లీ ఒకే దారి, ఆ శత్రువులందరినీ కూడా చంపేసి సిరియా రాజుకి ఒక లెసన్ నేర్పించడం. కానీ అక్కడ అది జరగలేదనమాట. ఏం జరిగింది, ఎలీషాపాతు అప్పుడు అంటారు, సో వీరిని నువ్వేమైనా చెరపట్టుకొని తీసుకొచ్చావా, నేనే కదా దేవుని యెహోవా నా మీద దయ ఉంచి వీళ్ళందరినీ కూడాను మన దగ్గరికి తీసుకొచ్చారు కదా. సో నువ్వు వాళ్ళని ఏమీ చేయవద్దు, ఓకేనా, నువ్వు వాళ్ళని ఇశ్రాయేలు రాజు నువ్వు వాళ్ళని ఏమీ చేయవద్దు అనమాట. చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళకు తిననంత కలిగిన ఆహారం అలానే పానీయాలు ఇచ్చి పంపించేసి అన్నాడు. సో ఇశ్రాయేలు రాజుకి అర్థం కాల, ఎందుకు ఈ మాట చెప్పాడో కూడా అర్థం కాలేదన్నమాట. సో అక్కడ ఏంటంటే ఎలీషాపాతు, ఓకేనా, ఎలీషా ప్రవక్త దేవుని యొక్క మాటను అంగీకరించాడు. ఓకేనా, దేవుని యొక్క మాట ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్నే చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ఎలీషాపాతు ప్రార్థన చేసిన వెంటనే జవాబు ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా తప్పించగలిగిన సమర్థుడని మనం తెలుసుకోవాలి. సో అదేవిధంగా ఇశ్రాయేలు రాజు వారికి తినినంత ఆహారము అలానే పానీయాలు అన్నీ ఇచ్చి కూడాను మళ్ళీ సేమ్ సిరియాకి పంపించేశారనమాట. సో ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని దేవుడు ఎలీషా ప్రవక్తకు చెప్పాడు. అదేవిధంగా ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజునకు చెప్పాడు. అదే ఇశ్రాయేలు రాజు ఏం చేశాడు, అందరినీ కూడా క్షేమంగా మళ్ళీ వారి యొక్క సిరియా దేశానికి పంపించేశారు అనమాట. సో అప్పటి నుండి సిరియా దేశస్థులు ఇజ్రాయేలు పైకి యుద్ధానికి ఇంకా ఎప్పుడు కూడా రాలేదన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, సో అక్కడ ప్రమాదం ఉన్నప్పుడు ఎలీషాపాతు భౌతికకరమైన కళ్ళతో ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. సో అది ఆ యొక్క సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే ద కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, అంటే ఆ కనెక్షన్ అటువంటిది, ఆ సంబంధం అనేటువంటిది దేవునికి మరియు మనిషికి
ఒక స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క స్పిరిచువల్ ఐస్ అంటాం వాటిని, ఓకేనా. ఆ స్పిరిచువల్ ఐస్ అనేటువంటివి ఓపెన్, అంటే ఆత్మీయ కళ్ళు అనేటువంటివి ఓపెన్ అవుతాయి. అప్పుడు పరిస్థితిని నీ భౌతికంగా చూసామనుకో, అది పరిస్థితిలానే కనిపిస్తుంది. అలా కాకుండా ఆత్మీయ కళ్ళతో చూసినప్పుడు మాత్రమే ఆ ఆత్మీయ కళ్ళు నీకు ఒక పరిష్కారాన్ని, ఆ పరిస్థితిలో నుంచి పరిష్కరించగలిగేటువంటి సామర్థ్యాన్ని నీకు ఇస్తాయి. సో అలాంటి దేవుడు మనకున్నాడు. సో మనం కూడా ఏ సమస్య వచ్చినా సరే, ఏ ప్రభావం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా సరే, మన భౌతికమైనటువంటి కళ్ళతో చూడడం ఆపేసేయాలి. సో మనం ఎప్పుడు అలా ఆపగలం అంటే, మన ఆత్మ అనేటువంటి దేవునితో కనెక్షన్ అయినప్పుడు అప్పుడు మాత్రమే మనం ఆత్మీయ కళ్ళు అనేటువంటివి ఓపెన్లోకి వస్తాయి. సో అప్పటి వరకు కూడాను నువ్వు భౌతికపరమైనటువంటి కళ్ళతో చూసినట్లయితే ఆ సమస్యగానే మారడం కాదు, ఇంకొక 4 సమస్యలను వెనకేసుకొని వస్తుంది. సో అప్పుడు మనం చూడాల్సింది సమస్యగానే కాదు, మనం చూడాల్సింది దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసి ఆయన యొక్క భౌతికమైన కళ్ళు మన మీద పడినప్పుడు, ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి కళ్ళు మన మీద పడినప్పుడు మనం కూడా ఆత్మ సంబంధులమై తొలగించేటువంటి గొప్ప బలాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.